జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల సందర్శనలో 29వ దివ్య దేశమైన తిరువెళ్ళియం గుడి కొలివిల్ రామన్ పెరుమాల్ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల్లో 29వ దివ్య దేశమైన తిరువెళ్ళియం గుడి దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణంనకు 15 కిలోమీటర్ల దూరంలో, మాయావరంనకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరువెళ్ళియం గుడి శ్రీ వైష్ణవ దివ్యదేశాలన్నిటిలో ముఖ్యమైన ఆలయం. సాక్షాత్తు పరమపదంతో సమానమైన క్షేత్రం. ఈ క్షేత్రము 4 యుగాల్లో కూడా చాలా ఖ్యాతి పొందినది. ఈ క్షేత్రంనకే బ్రహ్మపురి, పరాశర క్షేత్రం, ఇంద్రపురం, భార్గవపురం అనే పేర్లు కూడా కలవు. ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు కొల్లివిల్ రామన్ అనే నామంతో భుజంగ శయన భంగిమలో తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. లక్ష్మీ అమ్మవారు మరకత తల్లి తాయారుగా కొలువై ఉంటుంది. ఇక్కడ బ్రహ్మతీర్థం, శుక్రపుష్కరిణి, ఇంద్రతీర్థం, పరాశర తీర్థం అనే పుష్కరులు కూడా కలవు. స్వామి బ్రహ్మదేవునకు, ఇంద్రునికి, శుక్ర మహర్షికి, పరాశర మహర్షికి కూడా ప్రత్యక్షం అయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది. తిరుమంగ అల్వార్లు ఈ క్షేత్రంలో మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం పురాణాల నుండి తెలుసుకుందాం. పూర్వము కృతయుగంలో బ్రహ్మదేవుడు తన కర్తవ్య నిర్వహణలో అజాగ్రత్తగా వ్యవహరించాడు. అది గమనించిన శ్రీ మహావిష్ణువు ఆ పదవి నుండి బ్రహ్మదేవుణ్ణి తొలగించాడు. తాను చేసిన తప్పు తెలుసుకొని బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేసుకొనగాను భూలోకంలో ఈ ప్రదేశానికి వచ్చి ఒక పుష్కరిని నిర్మించి అక్కడే చాలా కాలం పాటు శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేశాడు. బ్రహ్మ యొక్క తపస్సుని మెచ్చుకొని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి ప్రత్యక్షమయ్యి అతన్ని క్షమించి తిరిగి బ్రహ్మ యొక్క పదవిని ఇచ్చాడు. బ్రహ్మదేవుని కోరిక మేట ఇక్కడ స్వామి భుజంగ శయన భంగిమలో దర్శనం వెలిసాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత యుగంలో ఇంద్రునికి, పరాశర మహర్షికి, భార్గవ మహర్షికి కూడా ప్రత్యక్షమయ్యారని తెలుస్తోంది. అందుచేత వీరి పేర్ల మీద ఈ ఆలయం కూడా పిలుస్తారు. ఆ తర్వాత కాలంలో మాయాసురుడు అనే దానవ శిల్పి కోరిక మేట ఇక్కడ అతనికి స్వామి కొల్విల్ రామన్గా దర్శనమిచ్చాడు. అందుచేత ఇక్కడ స్వామిని కొలువిల్ రామన్ అని పిలుస్తారు. మాయాసురుడి కోరిక మేట స్వామి శ్రీరామునిగా దర్శనమిచ్చినప్పుడు తన శంకు చక్రాలను గరుడాళ్వార్లకు పట్టుకోమని ఇచ్చారు. అందుచేత ఇక్కడ గరుడాళ్వార్లు శంకు చక్రాలతో దర్శనమిస్తారు. ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన తిరువెళ్ళియం గుడి దివ్యదేశం మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.